సో నేను కార్లో స్టార్ట్ అవుతున్న క్రమంలో ఫస్ట్ ఎంట్రీ పాయింట్ దగ్గర మీకు ఒక బోర్డు కనిపిస్తున్నది. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ట్రెస్పాసర్స్ విల్ బీ ప్రాసిక్యూటెడ్ బై ఆర్డర్ కలెక్టర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సర్వే నెంబర్ 362 పుప్పాలగూడ. ఏడుంది ఆ బోర్డు? ఆ బోర్డు చుట్టూ ఏముంది? మొత్తం పడేసిన డెబ్రీజు, రాళ్ళు రప్పలు అన్నీ ఆడ ఎత్తుకొచ్చినన్ని తెచ్చి ఇక్కడ పడేసిండు. ఇదంతా గవర్నమెంట్ ల్యాండే. గవర్నమెంట్ ల్యాండ్ని కూడా వాడు కబ్జా చేసిండు. రేపు పొద్దున ఏం చేస్తాడు వీడు? నెమ్మదిగా ఇటువైపు చొచ్చుకుంటూ వస్తాడు. దీన్ని వాళ్ళ ఎమ్యూనిటీస్ కింద చూపించుకున్నాడు. ఇదంతా మనదే అని చెప్తాడు. మరి బోర్డు నాటిన కలెక్టరు, అధికారులు ఈ భూమిని రక్షించాల్సిన బాధ్యత ఎవరిది? వాళ్ళదే కదా. మరి ఏం చేస్తున్నట్టు? ఒక్కొక్కడు ఎంత తిన్నాడు? నేను అనుకోవడం ఇది 2021 నుంచి 23 మధ్యలో అంటే వాడు అమయ్ కుమార్ గాడు ఉన్నాడు. మొత్తం వాడు చేసిన దందా ఉంటుంది. అమయ్ కుమార్, కేటీఆర్, అపర్ణ. ఇక ముందుకు పెట్టిగా చూడండి. పెద్ద పెద్ద గుట్టలు, కొండలు. ఇక్కడ చూస్తే మీకు అక్కడ చూడండి, అక్కడ కొండలు. ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఈ పట్టా ల్యాండ్లు అంటారు. ఎవడు నాటిండా ఆ గుట్టలు చెప్పండి? ఎవరు తండ్రులు, ఎవరు తాతలు నాటుంటారు ఆ గుట్టలు? అవకాశం ఉందా? అంతా గవర్నమెంట్ ల్యాండ్. ఇక చూడండి, మొత్తం ఇదంతా అందులో తవ్విందంతా తెచ్చి ఈ రకంగా పడేస్తున్నారు. నాలా విషయానికి వద్దాం. మీరు ఇంతవరకు చూసిన నాలా అసలు యాక్చువల్గా ఉన్న నాలా అదే అని మీకు అనిపించుండొచ్చు, కానీ యాక్చువల్గా ఉన్న నాలా అది కాదు. యాక్చువల్గా నాలా అన్నది ఆ లోపల నుంచి ఏదైతే ఈ అపర్ణ కన్స్ట్రక్షన్స్ వెంచర్ లోపల నుంచి ఈ బ్లాక్ని, డి బ్లాక్ని తాక్కుంటూ మధ్యలోంచి రావాలా. వీడు ఏం చేసిందంటే మొత్తం పాత నాలాని మొత్తం పూర్తి చేసి పక్కన జేసీబీలతో ఈ నాలాని తవ్వి ఈ రకంగా డైవర్ట్ చేసిండు. చాలా క్లియర్గా మనకి అర్థమవుతుంది. రెండు పక్కల వాడు పోసిన మట్టి కథా వ్యవహారం. అంటే ఈ 55 కిలోమీటర్ల నాలాని వాడు టచ్ చేసిండు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది పెద్ద క్రిమినల్ యాక్టివిటీ. ఇది పోయిన గవర్నమెంట్ హయాంలో జరిగింది. మరి ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నది? వాడొకడే వీడొకడే, అంతా ఒకటే దొంగలు. ఇక ముందుకెళ్దాం. చూడండి ఎంత భయంకరమైన విధ్వంసం అంటే మన కండ్ల ముందు కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ మునుగుతుందిరా అంటే ఎందుకు మునుగదు? ఇదంతా నాలా, మనం ఈ బుల్కాపూర్ నాలా అనమాట. శంకరపల్లి నుంచి హుస్సేన్ సాగర్ వరకు దాదాపు 56 కిలోమీటర్ల అద్భుతమైన నాలా ఇది. మంచినీటి కోసం ఏర్పాటు చేసిన నాలా ఇది. మనం ఇంతకుముందు చేసిన వీడియోలో ఫినిక్స్ ఇదంతా ఉంది కదా, మై హోమ్ అవతారు దాని పక్క నుంచి వెళ్తుంది. ఇక చూడండి ఎంత ఘోరమో. ఇటు పక్కన వాడు వెంచర్ వాడు ఉన్నాడు. దీన్ని యూఐఎల్లా ఎవడో మరి ఆడు. యూఐఎల్ అంటే ఏందో ఆడొకడు దీన్ని మొత్తం లేపేసిండు. ఆ మొత్తం తెచ్చి ఇలా కలుపుతున్నాడు. చూడండి మొత్తం మట్టి, ఇసుక అంత వచ్చి ఈ నాలాలో కలుస్తున్నది. కాదు అది వేరు. ఆ వియుఈ వేరు, ఇది యూఏఎల్ వేరు. చూడండి ఎట్లా ఉందో ఈ నాలా. చూడండి 100 అడుగులు ఉందా చెప్పండి? ఇది 30 మీటర్ల వెడల్పు, 100 అడుగులు ఉండాలా. 30 మీటర్లు ఈక్వల్ టు 100 అడుగులు. ఇదంతా వియుఏవా అంది కదా. ఇది ఎవరిదంటే ఇది రఘురామ్ అండ్ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళదట. వీడు చూడండి మొత్తం ఇదంతా అరబిందోదే, వాడదేగా, అపర్ణాదిగా. అది చూడండి. వీడు నాలాని కింద 2 పైపులు వేసిండు. నాలాని ఏ రకంగా పూర్తి చేసిండో క్లియర్గా మీకు అర్థమవుతుంది. చూడండి రోడ్డు వేసుకున్నాడు లోపలికి. మొత్తం రెడీమిక్స్ ప్లాంట్లు పెట్టుకున్నాడు ఆ లోపల. వీనికి ఎవడో రైట్ ఇచ్చిండు దీన్ని, ఈ నాలాని కబ్జా చేయమని? మొత్తం లోపల రెడీమిక్స్ ప్లాంట్లు యూపీ, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ లోపల అది వేసుకున్నారు. నాలా కింద 2 పైపులు వేసిండు, పైనుంచి రోడ్డు వేసుకున్నాడు. ఎంత ఓపెన్గా కనిపిస్తున్నది, కండ్ల కట్టినట్టున్నది. చూడండి ఇట్లా ఈ నాలా దారి. ఇటు పక్కన వెంచర్సే, ఇటు పక్కన అవే. ఇట్లా ఉన్నది నాలా. మొత్తం మట్టి పోసిరు, ఎక్కడికక్కడ పూడ్చి పడేసిరు, అంతే, ఏం లేదు. ఇటు మళ్ళీ ఇటు పోయింది. ఇది ఇట్లా వచ్చిందా? ఇది ఎట్లా? ఇది నాలా డైవర్ట్ చేసి పడేసారు. ఇక్కడ డైవర్ట్ చేసారు. మళ్ళీ చూడండి, ఇక్కడ డైవర్ట్ చేసారు. మళ్ళీ ఇక్కడ ఒక కల్వర్ట్ లాగా కట్టేశారు.
వీడెవడు? సుఖిల్ అంటే ఎవడో, సుఖిలేనా? సుఖీ ఈడెవడో సుఖీ ఓనర్ అని కొట్టి ఎవడో వస్తుంది. పుప్పాల కూడా నానక్రామ్ కూడా. సుఖీ కన్స్ట్రక్షన్స్, సుఖీ గ్రూప్, టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీ అట. సుఖీ కన్స్ట్రక్షన్ ఓనర్. డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ ఆఫ్ సుఖిల్ కన్స్ట్రక్షన్స్ ఆర్ సమ్మి మారేపల్లి, శ్రీనివాసులు, మల్లికార్జున, వింటా, విజయభాస్కర్, అడప, సంతోష్ ఖండే, వరుణ్ రెడ్డి, మారేపల్లి, రవికిరణ్ రెడ్డి, నారాయణ్ ఎంటర్ప్రైజెస్ అట. ద ఎంటైర్ సుఖీ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ హెల్మెడ్ బై రెన్యూడ్ బిల్డర్ నారాయణ్ ఎంటర్ప్రైజెస్. ఇట్లా యువతలోడు ఈడు కన్స్ట్రక్షన్. ఇది మళ్ళీ నాలా చూడండి, ఇటువైపు వచ్చింది మీకు లెఫ్ట్ సైడ్లో ఈ నాలా కనిపిస్తుంది. మొత్తం వెంచర్సే, అసలు నా ఏమాత్రం లేదు ఇంక. అది చెట్లు మొత్తం అన్నీ మొలిసినాయి. దాన్ని ఎంత వీలైతే అంత త్వరగా క్లోజ్ చేయాలన్న దీంట్లో వీళ్ళున్నారు. ఇది చూడండి, ఇదంతా అద్భుతమైన నాలా. ఇది 2020కి ముందు అద్భుతంగా ఉన్నది, 2021 తర్వాత కథం అయిపోయింది. మొత్తం యూపీ, బీహార్ వర్కర్స్ వీళ్ళంతా. ఇక్కడైతే చుక్క నీళ్ళు కూడా లేవు, మొత్తం ఎండిపోయింది. సో శంకర్పల్లి, గండిపేట నుంచి మంచినీళ్ళు వచ్చి హుస్సేన్ సాగర్ దగ్గరికి వస్తాయన్నమాట. హైదరాబాద్లో తాగునీటి అవసరాలను తీరుస్తుంది ఈ నాల. ఇదే ఉంది, ఇప్పుడు వియూఏనా, సుఖీయేనా ఇది కూడా? చూడండి ఎట్లా ఎట్లా సొమ్ము చేసుకుంటున్నారో చూడండి. మరి వీడికి లోన్లు కూడా ఇస్తాయి బ్యాంకులు, ఎట్లా ఇచ్చి పాడైతే ఏం అర్థం కాదు. మనకేం 100 కొర్రీలు పెడతారు, వాడు కింద మీద ఫోటోలు తీసి ఆగం ఆగం చేసి 100 కోట్ల లోన్లు తెస్తారు దీని మీద. ఈ కనబడే గవర్నమెంట్కి. చూడండి ఒకసారి, మొత్తం రెడీమిక్స్ ప్లాంట్లు, క్రషర్ మిల్లులు. ఇన్నే క్రషర్ ఉంది. ఎంత పొల్యూషన్ చూడండి. అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం బిక్తుంది చెప్పండి. ఇది చూడండి, క్రషర్ మొత్తం దుమ్మే, కిందికి దిగితే అంత దుమ్మే. ఇట్లా ఇంత జనారణ్యంలో ప్రజలు నివసించే చోట ఇట్లాంటి మిల్లులకు ఎట్లా పర్మిషన్ వస్తుంది? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తున్నది? ఇదిగోండి మొత్తం రెడీమిక్స్ ప్లాంట్లు, కంకర కన్స్ట్రక్షన్వి. సో ఈ నాలా ఇట్లా పోయింది చూడండి. ఇగో వీడు ఏకంగా మూసే పడేసిండు దీని కింద నుంచి పోయింది, పైన మంచిగా కింద కల్వర్ట్ వేసుకున్నాడు, అవతలకి పెట్టిండు. వీడెవడో వియూఈ కన్స్ట్రక్షన్స్ అట. సో మనం అంటున్న బీరప్ప టెంపుల్ రానే వచ్చింది. ఈ ముందున్నది మనకి బీరప్ప టెంపుల్. ఇదంతా బుల్కాపూర్ నాలా, అట్లా వెళ్ళాలి. దారి లేదు, ఏం లేదు. సో ఇది బీరప్ప ఆలయం. మరి ఈ ఆలయం ఎట్లొచ్చింది అంటే మరి అది ముందు నుంచి నేను అనుకోవడం ఏంటంటే, కట్ట పక్కన ఇంతకుముందు ఒకప్పుడు ఇక్కడున్న స్థానిక ప్రజలు అక్కడున్న దేవుణ్ణి పెట్టుకొని పూజించేవాళ్ళు. మనం దాన్నే కట్టమైసమ్మ అంటున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతల్ని పూజిస్తూ ఉంటారు. సో అట్లాంటి దాటి దగ్గర ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ వచ్చి మంచిగా గుడి కట్టించి నాలాను మొత్తం సాఫ్ చేసి పడేసారు. ఇప్పుడు మీరు చూడండి, లింకే లేదు. అట్లా గుడి ముందు నుంచి నాలా అట్లా వెళ్ళిపోవాలా. మీకు ఇక్కడ అసలు ఈ బుల్కాపూర్ నాలా ఆనవాళ్ళు కూడా కనబడాయి. ఇక మెయిన్ రోడ్ వచ్చేసింది ఇక్కడ.
దిగుదాం ఈడ. సో ఇది మనం రౌండ్ తిరిగితే మళ్ళీ సేమ్ అదే లొకేషన్కి వెళ్తాం. ఇది బీరప్ప టెంపుల్. ఈ నాలా లింక్ ఇట్లా నుంచి ఈ ముందుకు ఉండాల. నాలా చైన్ మొత్తం తెగిపోయింది చూడండి మీరు. ఎంత ఓపెన్, ఇంత భయంకరమైన కబ్జా కనబడుతున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందని అడుగుతున్నాం. దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా? రంగనాథ్ ఎందుకు ఈ నాలా ఎట్లుంది ఏం కథ అని ఎందుకు చూడాడు? అయిపోయింది దాని పని అంతే. అరే ఇంత ఓపెన్ కబ్జా జరుగుతున్నప్పుడు ఈ పర్మిషన్స్ ఎట్లు ఇస్తారు? మరి పోనీ ఏమైనా ఆక్యుపై అయినా వదిలేద్దాం, ఆక్యుపై కానీ ఉన్నాయి కదా. ఇప్పుడు వాడు అపర్ణ కన్స్ట్రక్షన్ వాడు ఆక్యుపై చేయలేదు ఇంకా, మరి వాటిని ఎందుకు కూలగొట్టరు? వాటి జోలికి ఎందుకు పోరు? సో వీళ్ళు క్రిమినల్స్ కాదు, అంతకంటే దారుణమైన మనుషులు వీళ్ళు. ఇట్లాంటి రియల్ ఎస్టేట్ మాఫియాని తెలంగాణ పొలిమేరలు దాటేదాకా తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నది. అందరూ ఒక్కటవ్వాలి, ప్రజలు మేల్కోవాలి. ఇట్లాంటి దొంగ కన్స్ట్రక్షన్స్ కంపెనీస్లో కొనకండి అనవసరంగా, దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మళ్ళీ ఎవడు కోర్టుకు పోతాడో, ఎవడు ఏ కోర్టు ఆర్డర్ ఇస్తుందో కూడా అర్థం కాదు. మళ్ళీ నెల రోజుల తర్వాత ఈ వీడియో ఉంటుందో కూడా తెలియదు. అట్లా దాదాపు వాసవి వాడు ఇన్కార్ వాడు అందరు కలిసి ఒక 30 వీడియోలు డిలీట్ చేశారు. మనం ఫైట్ చేస్తున్నాము, ఖచ్చితంగా అవి మళ్ళీ బ్యాక్ వస్తాయి. మనం విజయం సాధిస్తాం. న్యాయం మనం వైపు ఉన్నది. వీడు పోయినా ఇంకెవడు కోర్టుకు పోయినా ఈ ఫైట్ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆగదు. రేవంత్ రెడ్డి ముందు పెడుతున్నాం ఈ వీడియోని. దమ్ముంటే ఇట్లాంటి వాటి మీద చర్యలు తీసుకోండి, చేత కాకపోతే వదిలేయండి, దిగిపోండి. ఎవడైనా చేతనైనోడు నేనున్నానంటే ప్రజలు వాడిని గెలిపిస్తారు, వాడు చేయకపోతే వాడిని దించుతారు. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.